డ్రగ్స్ గంజాయి కూడా మహిళలపై హింసకు కారణంగా చెప్పుకొచ్చారు తెలంగాణ మంత్రి సీతక్క. అందుకే డ్రగ్స్ గంజాయి కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. మత్తు బానిసలపై నిఘా పెంచుతామని కూడా మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళల భద్రతపై తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీతక్క. ఈ సమీక్షలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి. ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు అభద్రతా భావంతో ఉండటం బాధాకరమన్నారు. మహిళా డాక్టర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్నారు మంత్రి సీతక్క. మినిస్టర్లు ఉన్నతాధికారులతో త్వరలో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అన్ని శాఖల్లో త్వరలో ఉమెన్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తామని, మహిళల భద్రతకు ప్రతి శాఖకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని సీతక్క వెల్లడించారు. పబ్లిక్ ప్లేసుల్లో, ఆసుపత్రుల్లో సీసీ కెమెరాలు పెంచుతామన్నారు. అలాగే ప్రభుత్వం తీసుకొచ్చిన టీ సేఫ్ యాప్ మహిళా భద్రతకు బాగా పనిచేస్తుందని కితాబిచ్చారు. ఇదే యాప్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారిందన్నారు. ఆటోలు, క్యాబుల్లో టీ సేఫ్ యాప్ నెంబర్లను ప్రచారం చేస్తామని తెలిపారు మంత్రి. మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలో ముఖ్యమంత్రికి నివేదిక సమర్పిస్తామన్నారు మంత్రి సీతక్క. సేఫ్టీగా ఉంటున్నాం అనే భరోసా లేకుండా పోతుంది. ఆ మైండ్ సెట్ అట్లా అలవాటు అయిపోయింది. ఈ సెల్స్ చూడడము, బ్యాడ్ వీడియోస్ చూడడం, వాడు ఎంత దుర్మార్గుడు అంటే బిడ్డను ఆ వీడియో చూసి చూసి ఆ ఊర్లో ఇది సాధ్యమైతే లేదు, వాడికి ఇష్టం ఉన్నట్టు లైఫ్ అని 4-5 రోజుల ముందు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ కు ఆ 4-5 రోజుల కూతురు బయటకు తీసుకుపోయి రేపు చంపేశాడు. దాని కారణం వాడు రోజు వీడియోలు చూస్తాడు. అట్లా తర్వాత ఇంకా కొన్ని డ్రగ్స్ కేసులు, డ్రగ్స్ అడిక్ట్ అయ్యి వాళ్ళు ఆ మత్తులో వాళ్ళ ఇట్లాంటివన్నీ కూడా ఉంటున్నాయి. కాబట్టి మేడం ఇప్పుడు మనం అర్జెంట్ గా మీరైతే ఫోకస్ పెట్టాల్సింది. ఇప్పుడు డాక్టర్స్, తర్వాత మెడికల్ సంబంధించి వాళ్ళంతా కూడా కొంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నటువంటి అన్ని కూడా మన పోలీస్ అధికారులకు చెప్పి కొంత ఫ్రీక్వెంట్లీగా అక్కడ విజిట్ చేసేటట్టుగా కొంత సైలెంట్ ఒకప్పుడు